ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినా ఎందుకు రుణమాఫీ చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వీనపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు సరిగ్గా ఉండడం లేదని, ట్రాన్స్ఫార్మర్లు పేలి మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి పోవాలంటే కాంగ్రెస్ కు బీజేపీ కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. కాంగ్రెస్ మాకు పోటీ లేదన్నారు. బీజేపీ వాళ్లు గుడి కడితే ఓటేయాలంటే కేసీఆర్ యాదాద్రిలో బ్రహ్మాండమైన ప్రాచీన శిలతో నవీన కళాకారులతో ఆలయాన్ని నిర్మించారన్నారు. మోడీ ప్రధాని అయ్యాక రూపాయి విలువ పడిపోయిందని, అన్ని ధరలు ఫిరెన్ చేసిన వాడే మోడీ అని అన్నారు. ముడి చమురు ధర బారెల్కు $100 ఉన్నా ఇప్పుడు ధర తగ్గినా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించలేదన్నారు. మోడీ దేశ సంపదను అదాని అంబానీలకు కట్టబెడుతున్నాడన్నారు. గెలిచాక బండి సంజయ్ ప్రజలకు ముఖం చూపించలేదన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ వీర్నపల్లిని దత్తత తీసుకుని 15 సార్లకు పైగా వచ్చారని గుర్తు చేశారు. మీ చుట్టూ తిరిగేవారిని, మీ గురించి పనిచేసేవారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు భూలా, జెడ్పీటీసీ గుగులోతు కళావతి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, మండల అధ్యక్షులు రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, బంజారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటున్నా అంటే మళ్ళా తారీఖు మార్చింది. డిసెంబర్ 9 కాదు, ఇప్పుడు 15 ఆగస్టు అట. మళ్ళా సినిమా విడుదల 15 ఆగస్టు. మీరు సినిమాలు చూస్తారా? బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రెండు చూసిరా? పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 అయిందా? పార్ట్ 2 రాలేదా? అరే నాకు చెక్ చేసి, ఎందుకని ఆకలి మీద ఉన్నారు కదా, ఇంటూ రాలేదని చెక్ చేసి. అట్లనే రేవంత్ రెడ్డిది కూడా పార్ట్ 1 పార్ట్ 2 నడుపుతాను. మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎన్నికల కోసం, ఇప్పుడు మోసం పార్ట్ 2 దేనికి? పార్లమెంట్ ఎలక్షన్ కోసం. డబ్బల ఓట్లు పడాలి, మళ్ళీ అవతల పడాలి, ఇట్లు ఇవ్వాలి, పైసలు లేవు, ఏం లేవు, ఖజానాలు ఏం లేవు, కేసీఆర్ ఖాళీ చేసిండు, నేను చెయ్యా అని చెప్పి అవతల పడాలి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకటి పెట్టిండు ఫ్రీ బస్ కదా, ఒకటే అమలు చేసి ఇప్పటి ఆ ఫ్రీ బస్ లో మా ఆడబిడ్డలందరూ కొట్టేస్తాను. సిగ్గలు పట్టుకుంటారు, కొడుతురు, శబ్దతో కొట్టుకుంటారు. ఎన్నడు కళలా కూడా చూడని దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవాళ వాస్తవమా కాదో మీరే చెప్పాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో దొంగలు మళ్లీ చేతివాటాన్ని చూపించారు. తాళం వేసిన పెద్ద ఆలయాన్ని టార్గెట్ చేసి అమ్మవారి పుస్తే మట్టలతో పాటు నగదును అపహరించిన సంఘటన గ్రామంలో భయాందోళనకు గురి చేసింది. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయం తాళం పగలగొట్టి బీభత్సం సృష్టించినట్టు ఆలయ పూజారి తెలిపారు. అర్ధరాత్రి పూట ఆలయంలోకి చొరబడి అమ్మవారి పుస్తలతో పాటు గళ్ల డబ్బులు అపహరించినట్టుగా ముదిరాజు సంఘం సభ్యులు పేర్కొంటున్నారు. సమాచారాన్ని స్థానిక ఎస్ఐ శేఖర్ రెడ్డికి అందించగా హుటాహుటిన ఆలయానికి చేరుకుని క్లూస్ టీం సహకారంతో ఫింగర్ ప్రింట్ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘం సభ్యులు గాడిచల్ల రామచంద్రం మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో గత 50 ఏళ్ల నుంచి ఇంతవరకు దొంగలు పడలేదు, ఇదే మొదటిసారి. ఆలయంలోని అమ్మవారికి 2 పుస్తలు, 4 మట్టలు దొంగిలించారన్నారు. గత కొన్ని నెలల క్రితం గ్రామంలో ఓ కిరాణా దుకాణంతో పాటు ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగను పట్టుకుని అమ్మవారి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని ముదిరాజు సంఘం సభ్యులు కోరుతున్నారు. గుడికాడ పూజారి ఉంటాడు, మేము నెలకు 4,000 రూపాయలు ఇస్తాం సంఘం నుంచి. రోజు పొద్దున సాయంత్రము దీపారాధన చేస్తాడు గుడికాడ. అయితే పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండంటే, పూజారి పేరు సుధా గాడిచల్ల బాలయ్య, సన్నపు రాజయ్య. అయితే ప్రతిరోజు ఇన్నే ఉంటాడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడికాడ ఉంటాడు. సాయంత్రం పోతాడు, మళ్ళీ మబ్బులు 5 గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు, ఇంత దీపం పెడతాడు, నైవేద్యం పెడతాడు. అయితే పొద్దున ఇట్లా వచ్చి చూసేవారికి గుడి తాళం పలుకొట్టింది బిడ్డ, మరి రారా అంటే మేము నలుగురం వచ్చి చూసినాము. వచ్చి చూసేవారికి ఏమున్నది, ఆల్రెడీ తాళం పలుకొట్టి ఉన్నది. అయితే అమ్మవారి మీద 2 పుస్తలు 2 మట్టెలు ఉండే, అవి లేవు. ఆ చీర కొంగుతో తొలగించినట్టు పక్కకు ఉన్నది. మరి ఇట్లానే మేము స్థానిక ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు సుతా వెంటనే స్పందించి కానిస్టేబుల్ వాళ్ళను ఇక్కడికి తోలిండ్రు. వాళ్ళను తోలి వాళ్ళతో ఎంక్వైరీ చేసుకొని పోయిండ్రు. సారసుత వస్తా అని అన్నాడని తెలిసింది. సారాచి సుత ఎంక్వైరీ చేస్తాడు. కానీ మరి ఇప్పుడు ఇన్ని రోజులు 56 మేము 50 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల నుంచి ఎన్నడూ గుళ్ళల్లో దొంగలు పడడం అనేది చిప్పలపల్లి మొదటి చరిత్ర. ఇది ఎప్పుడు మేము వినలేదు. కానీ అధికారులు దీన్ని ఇమీడియట్గా పరిష్కరించి ఇట్లా జరగకుండా చూడాలి. మన ముస్తాబాద్ ఎస్ఐ గారు కానీ మరి ఇట్లా గుళ్ళల్లో దొంగలు పడితే రేపు పొద్దుగాల ఏముండదు, ఇక గుళ్ళు ఉండయి, బళ్ళు ఉండయి, ఎవి ఉండయి. కానీ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాను. పోరాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగిస్తే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తిరగకుండా అడ్డుకుంటామని
జిల్లా పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు గత ప్రభుత్వం చేపట్టగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం అలుపెరగని 14 రోజుల ఉద్యమం అనంతరం జిల్లాను సాధించుకున్నామన్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను కుదిస్తామని వస్తున్న వార్తల్ని పరిగణలోకి తీసుకుని సిరిసిల్ల జిల్లాలో తొలగిస్తే మరో ఉద్యమానికి తెరలేపుతామని, అవసరమైతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలను తిరగకుండా అడ్డుకుంటామని వ్యవహరించారు. విలేకరుల సమావేశంలో జిల్లా పరిరక్షణ సమితి నాయకులు బొల్లి రామ్మోహన్, బుస్సా వేణు, కంసాల మల్లేశం, సోమిశెట్టి దశరథ, భాస్కర్, లింగంపల్లి సత్యనారాయణ, దార్ల సందీప్, వీరవేణి మల్లేశం యాదవ్ తదితరులున్నారు. ఏర్పాటుకు సిరిసిల్ల ప్రజల ఆకాంక్షకు, సిరిసిల్ల ప్రజల పోరాటానికి తలొగ్గి ఆనాటి ప్రభుత్వం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల ఏర్పాటులో ఇష్టం ఉన్నా లేకున్నా ఈ జిల్లా ఏర్పాటుకు ఆనాడు ఈ సిరిసిల్ల ప్రజలు 14 నెలలు పోరాటం చేస్తే ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఈనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనే పేరుతో తీసేస్తాము అనే ఊహాగానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లీకేజీలు ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఇస్తుందా, యూట్యూబ్లో లేకుంటే ఇతరాత్రులు చెప్తారో తెలియదు. కానీ ఒకవేళ జిల్లాల మార్పు మీరు ఏ జిల్లాను తీసేసినా ఉంచుకున్నా మా సిరిసిల్లకు సంబంధం లేదు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాను మాత్రం తీసేస్తే మళ్ళీ మరో ఉద్యమానికి నాంది పలుకుతాం. లీకుల పేరు మీద యూట్యూబ్లలో కావచ్చు, పేపర్లలో కావచ్చు జిల్లాలను తగ్గిస్తారనే ఒక వార్త బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పరంగా ఒక జ్ఞాపకం చేద్దామనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం జరుగుతుంది. అన్న, ఆ రోజు చేసినటువంటి పోరాటంలో, ప్రజలు చేస్తున్నటువంటి ప్రత్యక్ష పోరాటానికి, అప్పటి ప్రభుత్వాన్ని విన్నవించుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఎన్నో పోరాటాలకు ప్రజలను గౌరవిస్తూ ఆ రోజు సిరిసిల్లకు నువ్వు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించిన విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా. ఇదే అంబేద్కర్ సాక్షిగా సిరిసిల్ల నడిబొడ్డును ప్రజలను ఉద్దేశించి ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించాలని జిల్లా ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటిస్తూ ఆ రోజు నీ జిల్లా రావడంలో నీ శ్రమ కూడా ఉందని చెప్పి మేము మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలిగింది. అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మేము ఆ సంతోషకరమైన వార్తను ఈ సందర్భంగా పంచుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఏదైనా అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడితే ఆ బాధితుడు ఉన్నతాధికారి అయినటువంటి ఎస్పీ గారిని కలవాలంటే ఒక 2 రోజుల సమయం కేటాయించుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఇంతకుముందు. ఇప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరిగిందంటే క్షణంలో ఎస్పీ గారిని కలిసేటువంటి పరిపాలనా సౌలభ్యం కలిగినందుకు సంతోషపడుతున్నాం. అలాగే ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్ఐ కానీ, ఒక ఆర్డీఓ కానీ ఏదైనా తప్పు చేస్తే, అన్యాయం చేస్తే బాధితుడు అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక కలెక్టర్ గారిని, ఉన్నతాధికారిని కలవాలంటే 2 రోజులు సర్ది కట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు. మరి ఈరోజు క్షణాలలో కలెక్టర్ గారిని కలిసి జరిగినటువంటి అన్యాయాల మీద స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఈ ఫలితాలను పొందుతున్న ప్రజల యొక్క సంతోషాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి అన్ని జిల్లాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినాయి. అన్ని జిల్లాలు కూడా పోరాటాలతో వచ్చినటువంటి జిల్లాలే. అప్పటి ప్రజల యొక్క పోరాటాలను, వాళ్ళ యొక్క ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలవి. కాబట్టి ప్రత్యక్షంగా ప్రజల యొక్క కోరికలను మీరు మన్నిస్తారని చెప్పి, వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తారని చెప్పి, ఈ మరీ ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల యొక్క శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఉండే రీతిలో మీరు స్పందిస్తారని, జిల్లాల విషయానికి మీరు పోరని,
కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పరంగా విన్నపం చేస్తున్నాం. ఉన్న జిల్లాలను ప్రస్తుతం 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఓ కలెక్టరేటు, ఒక డిపిఓ, జిల్లా స్థాయి మొత్తం ఆఫీసులన్నీ ఆ జిల్లా హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది. సామాన్య ప్రజలందరూ కూడా ఒక కలెక్టర్ గారిని కలవాలన్నా, ఒక ఎస్పీ గారిని కలవాలన్నా, ఒక జిల్లా స్థాయి అధికారి కావాలన్నా సిరిసిల్ల పట్టణం నుంచి వెళ్ళి 10 నిమిషాల్లో పోయి వారిని కలిసి వారి సమస్యలు విన్నవించుకొని వారి సమస్యలను సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. జిల్లా కావడం వల్లనే ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇతర డెవలప్మెంట్స్ కానీ, ఇతర ఫండ్స్ కానీ, నవోదయ స్కూల్స్ కానీ కేటాయించడం జరిగింది. అసలు మీకు ఎందుకు ఈ దుర్బుద్ధి కలిగిందో, మీకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో రాష్ట్ర ప్రభుత్వానికి మాకు తెలియదు. కానీ మీరు జిల్లాలను తొలగిస్తాన్న పదం, అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామన్న పదం మేము ఎవ్వరం కూడా, సిరిసిల్ల ప్రజలు ఎవ్వరం కూడా జీర్ణించుకోవటం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా పుణ్యానికి రాలేదు. ఇక్కడి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఉద్యమ ఫలితమే అది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకున్నాం మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి మెప్పించి తీసుకున్నాం మేము. నేను దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. మీరు జిల్లాల తొలగింపు, జిల్లాలను పునర్పరిశీలిస్తామన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా మానుకోవాలి. జిల్లాలు ఏర్పాటు చేయడం ఈజీ, కానీ తొలగిస్తే ఇప్పుడు ఏ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రావణ కాష్టం అవుతుంది. అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు పోరాటాలకు మరో పేరు, పోరాటాల గడ్డ, విప్లవాలకు చైతన్యానికి మరో గడ్డ ఇది. మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించినట్టయితే, ఆ ఆలోచన మీరు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా ఇక్కడ తిరగనీయం, ఎవరిని కూడా చూస్తూ ఊరుకోం. కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలు పెట్టకుండా చేస్తాం. దయచేసి నేను మరొక్కసారి మరీ రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ జిల్లాను ఎత్తివేస్తాము, పునర్పరిశీలిస్తామన్న ఆలోచనని మీరు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. తంగళ్లపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో, అలాగే నెరళ్ళ జిల్లాల గ్రామంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ పూర్మని మంజులా లింగారెడ్డి, మండల అధ్యక్షుడు జరగం ప్రవీణ్, సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీరి వెంట ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గీత కార్మికులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసింది కాబట్టి తప్పకుండా మీకు ఎట్లాంటి కష్టాలున్నా మేము లోకల్లో మేము ఉన్నాము, లోకల్ లీడర్లము చేస్తాం. కాలంలో ఏదైతే పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా మన కరీంనగర్ పార్లమెంటరీ సభ్యులుగా మరి వెలిశాల రాజేంద్రరావు గారిని మన హైకమాండ్ నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు మనం అందరం వెలిశాల రాజేంద్రరావు గారి గురించి మరి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మరి మహిళలు కానీ, స్వచ్ఛందంగా కదిలి వచ్చినటువంటి మహిళలు, మరి కాంగ్రెస్ నాయకులు, మరి ఇక్కడికి వచ్చినటువంటి యువ నాయకులు అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనము మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నాము, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మన గౌరవ సీఎం రేవంత్ అన్న గారు మరి రాగానే 6 గ్యారంటీలను
మరి అమలు చేస్తామని చెప్పడంతో మరి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఫస్ట్ ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గత ప్రభుత్వము 5 లక్షలు ఇస్తే మరి అవి సరిపోక చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలామందికి హాస్పిటల్లో వెళ్తే మరి వాడికి కావాల్సినటువంటి మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ సరిపోతలేవని మన రేవంత్ అన్న గారు 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మరి 10 లక్షలు చేయడం జరిగింది. మరి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. అలాగే 500కు సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది. మరి 5 గ్యారంటీలను నెరవేర్చుకున్నటువంటి ఏదైతే 3 నెలలు ఏదైతే కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అవుతుందో మరి 3 నెలలనే ఇన్ని గ్యారంటీలు అమలు చేసినటువంటి మన సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు మరి చెప్పిన విధంగా మరి అన్న విధంగా మాట ఇచ్చిన విధంగా మాట నెరవేర్చుకుంటాడు. కాబట్టి తప్పకుండా మరి అందరము మనము కాంగ్రెస్ గుర్తుకు ఓటేయాలి. ఏదైతే మనం ఆగస్టు 15 లోపు మరి రుణమాఫీ వ్యవసాయ రుణమాఫీ కూడా చేస్తానని మరి అందరికీ మాట ఇస్తుండు. మరి మీరు అందరూ తప్పకుండా నమ్మాలి. ఏదైతే మరి ఈ పంట కాకుండా వచ్చే పంటల్లో మరి 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేసరికే మనకు మరి టైం పడుతుంది. కాబట్టి తప్పకుండా ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ మరి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కానీ మరి ఈ ప్రభుత్వము అన్ని సరిదిద్దుకునేసరికి టైం పడుతుంది. మీరు అందరూ ఓపికగా ఎందుకంటే 10 సంవత్సరాల పాలన మీరు చూసిండ్రు. మరి ఈ 3 నెలల పాలన కూడా మీరు చూస్తుండ్రు. కాబట్టి తప్పకుండా వ్యవసాయం చేసుకున్న వ్యవసాయదారులకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తానని మన రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పడు. కాబట్టి మీరందరూ మన తంగనపల్లి మండలంలో చాలా వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. తప్పకుండా అందరూ మరి మీరు బ్యాంకులలో రుణాలు ఎవరు వేధించినా కూడా మరి మీరు మా దృష్టికి తీసుకురండి. మరి రుణాలు కట్టకమని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఆగస్టు 15 లోపల తప్పకుండా 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. అలాగే వచ్చే పంటకు కూడా మీకు 500 బోనస్ వస్తుంది. కాబట్టి తప్పకుండా మనము ఈ ఒక్క అవకాశం ఎందుకంటే ఎంపీగా మనం ఇక్కడ గెలిపించుకొని మనం స్థానిక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మనకు ఎంపీలు కూడా మరి మనకు ఢిల్లీలో ఉంటే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి తప్పకుండా మనకు తంగనపల్లి మండలంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మనం అందరము కాంగ్రెస్కు ఓటేసి తప్పకుండా మనం అందరం విశాల రాజేందర్ రావును గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ప్రచారానికి స్వచ్ఛందంగా వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి కుసుకుంట్ల పున్నం చంద్ర మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు నెల రోజుల శిక్షణ కోసం ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను పోపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు వివరించారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ బోధిస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 125 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేస్తున్నట్టు వివరించారు. 10 మంది ఇంగ్లీషు విషయ నిపుణులచే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంగ్లీషు భాష పట్ల విద్యార్థుల్లో ఉన్న వ్యాకులత తొలగించడం కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోపా సభ్యులు గాజుల ప్రతాప్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల్ని ప్రారంభించి మాట్లాడారు. పోపా అత్యుత్తమ ఉపాధ్యాయులచే విద్యా బోధన చేస్తుందని తెలిపారు. ఎటువంటి విషయాన్నైనా నేరుగా అడిగి తమ సందేహాలు తీర్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కుసుమరామయ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతీలాల్, పోపా సభ్యులు గాజుల ప్రతాప్, దూస రఘుపతి, మచ్చ ఆనందం, బాసాల హరిప్రసాద్, భైరి రవీందర్, కొక్కుల శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, అంకారపు జ్ఞానభ, ఆడెపు వేణు, శ్రీపతి, భూమేష్, ఇంగ్లీష్ విషయ నిపుణులు బూర శ్రీనివాస్, గెంట్యాల భూమేష్, చేరాల తిరుపతి, లకుడం సదానందం, జయరాం, చేరాల ప్రభాకర్, ఎం వెంకటేశం, ఎం మహేష్, దత్తు, ధ్యామనపల్లి పరమేశ్వర్, ఉషకోయిల మనోహర్, గుండెల్లి రవీందర్, కూసుకుంట్ల మధు, గడ్డం సత్యం, యలగొండ ఆంజనేయులు, బండారి శ్రీనివాస్, బూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది పోపా అనేది ఈ ఒక్క కార్యక్రమే కాదు, చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగా ఏంటంటే మనకు ప్రతిభా పురస్కారాలు అంటే ఎవరైతే మన పద్మశాలి లోపల ఉద్యోగాలు సాధించినటువంటి, అదేవిధంగా 10 ఇంటర్మీడియట్, అదేవిధంగా MBA, MSET లాంటి కోర్సుల లోపల ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థుల కోసము వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రమోట్ చేయడము, అదేవిధంగా మేము ఉన్నటువంటి భరోసా ఇవ్వడం కోసము పోపా అనేది ప్రతిభా పురస్కారాలు అనేది ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మనం హెల్త్ క్యాంపులు కూడా చేసుకోవడం జరిగింది. అంటే మన కమ్యూనిటీకి సంబంధించి
ఉన్నటువంటి వల్నరబుల్ ఎక్కడైతే ఉంటుందో అంటే దీనావస్థలో ఉన్నటువంటి వాళ్లకు హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి వారి ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా పాలిసెట్ ఒక 45 రోజుల ప్రోగ్రామ్ అని కూడా తీసుకోవడం జరిగింది. ఈ పాలిసెట్లో భాగంగా ఏంటంటే పద్మశాలిలో ఉన్నటువంటి ఎవరైతే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్కు పాలిటెక్నిక్ వెళ్ళాలనుకునేటువంటి పిల్లల కోసము ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. అది కూడా ఇప్పుడు మన బాయ్స్ హై స్కూల్, గౌట్ హై స్కూల్ లోపల అది జరుగుతూ ఉంది కార్యక్రమం. దాంట్లో భాగంగా కూడా 45 మంది టీచర్స్ దాంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. అంటే కోపా అనేది చాలా పెద్ద సంఘం, దాదాపు 750 మందితో కూడినటువంటి ఒక పెద్ద సంఘము. ఈ సంఘము అనేక రకాల కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతూ ఉంది. అది పిల్లలకు, అదేవిధంగా పెద్దలకు, అదేవిధంగా కోపాకు సంబంధించినటువంటి సభ్యుల యొక్క వెల్ఫేర్కి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతాప్ సార్ని కోరుతూ very happy to inform this. I'm so very happy. Particularly, first of all, thanks to the district BO Ramesh sir and the EDO sir, as well as the HM of the premises, Motivar sir, and our COPA family members, Anand sir, Anand sir, and the other members. So, as you know, all since 10 years, almost Telugu medium going to vanish in all the schools. So you learn Telugu as your mother language, even though you have to increase, develop your skills, even after getting pass of the SSC or the inter or the anything. If you get the BTech seats also or middle seats or the EPS seats also. But whenever you got the 80%, they won't take the job in the corporate institutions. Whenever you improve the skills in English, so completely command on the English and speak the English with your friends and the ladies. You forget about the grammar. No need to learn the grammar particularly. He go also correct. Whenever you speaking is when you speak, then only you improve your English. So don't worry about it, because most of our friends are also the same, like maybe they may be done beyond you, they may be beyond your expectation. Maybe all the 8th to intermediate students, actually 100 members, almost 100 members enrolled their names. First of all, thanks to the ENTA group, English Language Teachers Association, they are giving the most support. Cherala Thirupati sir and Pura Simba sir, Cherala Prabhakar sir, and Anand Sadama sir, lot of 10 members are in this. I don't know, I am forgetting all the names. So very thanks to all the teachers. They are giving the 1 month time to the teaching for the students. So this is the program of already almost the Gundam teachers are told everything. From today onwards to June 5th, you have to take the 1 hour class. Daily 2 teachers will teach you. So one teacher will explain, the one you will discuss, you will starting with your friends, whatever thing you don't worry about the spoken grammar, you have to speak whatever you come. In this premises, this 8 to 10, you must try to speak English, don't use Telugu words, at least this 1 month. After going to the intermediate or the 9th, the BTech college, then only you try to speak maximally with your friends. Maybe they are done also, but even though don't worry, you tell to them and give the opportunity. First of all, you improve your skills particularly, because if you without improve the skills, you won't get the job. Even if you get the 90% of the schools or the colleges are tabled GPA, maybe 908 marks in the MPC also, or the 80% of the BTech computer science or anything else. The corporate companies come to your college, they take the interview, they check your skills. So that's why you are in the basic position now. So compulsorily you have to improve your English. You read very well. Mostly don't spend the time with the cell phones or the TVs. You try to spend the beautiful libraries in our Sircilla district. So you can use your lot of experienced teachers are there. So 10 members in the Sircilla talk. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు మండల టీఆర్ఎస్ నేతలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ
పిల్లి రేణుకా జెడ్పీటీసీ జీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారం చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మతాన్ని కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని దీన్ని ప్రజలు ఎవరూ సహించరని అన్నారు. వినోద్ కుమార్ ను భారీకి మెజార్టీతో గెలిపించాలంటూ పార్లమెంటుకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, ఎంపీటీసీలు పరశురాములు, నాగరాణి, అనసూయ, నరసింహులు, ఎడ్ల సందీప్, జవాజీ లింగం, ఎడ్ల లక్ష్మణ్, బ్రహ్మం, అజ్జుభాయ్ పాల్గొన్నారు. మండలంలో పోలిస్తే అన్ని గ్రామాలతో పోలిస్తే దుమ్మాడ గ్రామం ఉన్నంత చైతన్యము వెనుకటి నుంచి 50 నుంచి ఉద్యమం ఇక్కడనే ఊపిరి పోస్తున్నారు. ఎక్కడ వెళ్ళి అన్ని పనులు నడిచాయి కాబట్టి మేము అంతా తెలుసు. దయచేసి ఈసారి బాగా ఆలోచన చేయాలి. మనం మీరు ఒక్కరు ఆలోచన చేయడం కాదు, మీ అందరు కలిసి మిగతా మీ బంధువులు చుట్టాలు మండలంలో ఉన్న అన్ని గ్రామాల వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అవన్నీ ఉచితమైన వాగ్దానాలు చేశారు, ఏమో చేస్తూ ఉన్నారు, మహాలక్ష్మి ఇస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఉంటే బాగుండేది అనేది ఇప్పుడు వాళ్ళకు అసలు ప్రజలకు తెలిసింది. ఎందుకంటే ప్రజల్లో 5 నెలల్లోపే ఈ అబద్ధాల ప్రభుత్వం కోసం విషయం తెలిసినది, మరియు మతతత్వ పార్టీ గురించి కూడా తెలిసినది. ఎందుకంటే బండి సంజయ్ అనేవాడు ఎప్పుడు కూడా అసలు వాస్తవానికి ఒక రాగానే ఎలక్షన్ రాగానే ఒక మతం పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకునే నాయకుడు ఒక బండి సంజయ్. అదే కాంగ్రెస్ నాయకులు అబద్ధాల మాటలతో గొప్పగా చెప్పి ఎన్నెన్నో ఆశలు చెప్పి జనాన్ని మోసపుచ్చి ఈరోజు 5 నెలల్లో కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల ఒక్క పథకం కూడా ఒక ఏమి ఇచ్చారంటే బస్సు ప్రయాణంలో ఫ్రీ అనే ఆడవాళ్ళతో కొట్లాడుకుని చేస్తూ తన్నుకునేటట్టు చేశారు, మగవాళ్ళను ఇన్సల్ట్ చేశారు. అలాంటి ప్రభుత్వం మనం ఇప్పుడు మా కేసీఆర్ గారు ప్రథమ ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు గౌరవనీయులు ఎప్పుడు కూడా 10 సంవత్సరాల పరిపాలనలో చాలా నీళ్ళ వసతి కూడా, రైతులకు కూడా, కార్మికులకు కూడా, ప్రతి వారికి కూడా ఎన్నంటి ఉండి బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని పరిపాలించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ అబద్ధాల కోరి ప్రభుత్వం అబద్ధాల మాటలతో మోసపోయి ప్రజలు ఓటేస్తే ఇప్పుడు ఇంటింటికి పోయినట్లయితే అయ్యా మేము తప్పు చేసేట్లయింది, వాస్తవానికి మన కేసీఆర్ గారు ఉంటే మనకు ఎంతో బాగుంటుండేది. ఇప్పుడు రైతు బందే కానీ, కళ్యాణ లక్ష్మే కానీ, ఇంకా ఎన్నో రకాలుగా అసలు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, ఇంతవరకు ఒకటి లేదు. రైతు బంధు అన్నారు, 5 ఎకరాల వరకు కూడా ఇంతవరకు రైతు బంధు లేదు. ఇంకా వీరే అసలు వాస్తవం కేసీఆర్ కిట్ మనం బ్రహ్మాండంగా ఇచ్చాము. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు ఎన్నో పథకాలు చెప్పారు కానీ ఆ పథకాలు ఒక్కటి కూడా నెరవేర్చలేరు. కాబట్టి తగడ బుద్ధి చెప్పాలంటే మన వినోదన్నకు కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండమైన ఎంపీగా, ఎందుకంటే ఢిల్లీలో వాయిస్ ఉండాలంటే మన వినోదన్నను గెలిపించినట్లయితే మన తెలంగాణకు ఎన్ని కావాలో తెప్పించే బాధ్యత ఆయన ఉంటుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఎంపీ నాయకులు ఏ రోజు కూడా ఢిల్లీలో ఒక మాట మాట్లాడింది తెలియదు. అదే మన వినోదన్న గురించి ఒక్కసారి తీసుకున్నట్లయితే ఎన్ని మాటలు మాట్లాడో, ఎన్ని ఫండ్స్ తెచ్చారో, ఎన్ని చేశారో కరీంనగర్ అభివృద్ధిని చూసినట్లయితే మనకు వాస్తవానికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలారా గమనించండి, ఈ అబద్ధాల కోరి ప్రభుత్వాలకు మత్తతో పార్టీలకు ఓటేయకుండా మన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటేసి బ్రహ్మాండంగా ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినట్టయితే మన తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఈ గ్రామస్తులకు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుసు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారికి నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేటలో భారీగా మన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన వినోద్ కుమార్ సార్ని గెలిపించుకోవాలని చాలామందిని కష్టపడుతున్నాం. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల క్రితము బండి సంజయ్ ఎంపీగా గెలిచి తను ఒరగబెట్టింది ఏమీ లేదు. ఒక్కసారి కూడా ఢిల్లీకి పోయి పార్లమెంట్లో మాట్లాడింది లేదు, ఎవరికి కూడా ఏం న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పుడు వినోద్ కుమార్ సార్ను గెలిపించుకుంటే అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు అబద్ధాల కోరు ఈ రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. ఎందుకంటే ఒక నెలలో ఒక 100 సీఎంఆర్ఎఫ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక్కొక్క ఊళ్ళో ఒక 50 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 20 కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఒక పండగ వాతావరణం లాగా ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరం కలిసికట్టుగా ఇచ్చుకుంటూ ఒక పండగలాగా చేసుకున్నాము. ఈ 5 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఒక్క సీఎంఆర్ఎఫ్ లేదు, ఒక కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఒక విన్నపం, ఎందుకంటే ఈ 420 హామీలు నమ్మి మోసపోయినాం. కాబట్టి ఇప్పుడు మనము కారు గుర్తుకు ఓటేసి
మన వినోద్ కుమార్ సార్ను గెలిపించుకుంటే మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వెనకటి రోజులు మనకు వస్తాయి, మళ్ళీ మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి వినోద్ కుమార్ సార్ను కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ఇంటింటి ప్రచారం చేపట్టారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో స్థానిక 3వ వార్డులో ఈరోజు భారతదేశ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని, తెలంగాణ ఉద్యమంలో మరియు తెలంగాణ హక్కుల సాధనకై బోయినపల్లి వినోద్ కుమార్ పార్లమెంటు సభ్యులుగా చేసిన కృషిని ప్రజలకు వివరిస్తూ గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలకు మోసపోయామని, మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నామని, మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి ఎంపీ వినోద్ కుమార్ ను గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర పవర్ లూమ్స్ మరియు టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దూస భూమయ్య, శివసాయి బాబా దేవాలయం మాజీ అధ్యక్షులు మామిడాల కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్, విశ్వనాథ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త గోషిక శ్రీనివాస్, పోచమ్మ తల్లి దేవాలయం మాజీ ధర్మకర్త దూస ఈశ్వరి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటున్న ప్రజల అభిప్రాయం. ఖచ్చితంగా ప్రజలు అనేది ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో చూసుకుంటే ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఉపాధి ఆకలి చావుల మధ్యలో ఇవాళ సిరిసిల్ల ప్రాంతాన్ని ఆదుకోవాలని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ఒక బ్రహ్మాండమైన ఒక 10 నుంచి 8,000 7,000 జీతాన్ని 15,000 నుంచి 20,000 చేయాలని ఒక ఆకాంక్షతోటి బతుకమ్మ సారీసు ఉపాధి కొరకు ఇస్తానని ఇచ్చి ఇలా దాదాపు 7 సంవత్సరాలు పవర్లు కార్మికులు ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణాన్ని ఒకవైపు బైపాస్ రోడ్లు, ఒకవైపు మెయిన్ రోడ్లు, ఒకవైపు జంక్షన్లు, ఒకవైపు వైకుంఠధామాలు, 1 కాదు 2 కాదు ఎన్నో అభివృద్ధి చేసిన ప్రదాత కేటీఆర్ గారు. ఖచ్చితంగా మనం ఇంత అభివృద్ధి 20 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా నోచుకుంది. ఇలా కేవలం 9 సంవత్సరాల లోపలనే సిరిసిల్ల పట్టణాన్ని రూపురేఖలా మార్చిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సూచించిన వ్యక్తి మన వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఇవాళ సిరిసిల్లకు రైలు వస్తుందంటే ఆయన శ్రమ ఎంతో ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంబడి ఇలా వాదించి ఒప్పించి తెచ్చిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు. అటువంటి వ్యక్తులు మన పట్టణంలో అటువంటి వ్యక్తే కావాలని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరిస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. గతంలో మోసపోయినాం మేము బీజేపీకి ఓటేసి. ఎందుకనంటే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కేంద్రం ఉంటే మనకేమైనా నిధులు వస్తాయి, మన అభివృద్ధి అవుతాయని చెప్పి అనుకుంటే ఆనాడు ఓట్లు వేసిన వ్యక్తి కనీసం 5 సంవత్సరాల ఒక 100 రూపాయల పనిచేసిన పాపాన్ని ఎరకలేదు, కనీసం ఒకరికి కలిసిన పాపాన్ని ఎరకలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున పట్టణ ప్రజలందరూ ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటే రానున్న రోజులలో ఎంపీ నిధులు కానీ మనకు కానీ పనులు కానీ ఇలా ఎమ్మెల్యేకు ఎంపీకి తోడై బ్రహ్మాండంగా మన సిరిసిల్లను అభివృద్ధి చేసుకుందామని ఒక ఆకాంక్షతోటి ఇలా సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న 3వ వార్డు ప్రజలందరికీ, అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ పేరు పేరున వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3వ వార్డులో పార్లమెంటు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు గడప గడప అందరూ తరలి వచ్చి మళ్ళా ప్రచారంలో భాగస్వాములై మరి గడప గడప కూడా వెళ్తున్నాం. ఎందుకంటే జనాలల్లో మంచి స్పందన ఉన్నది. మరి మనల్ని తెలంగాణ ప్రభుత్వం, మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు ఎలా బాగుండాలని మంచి ఆలోచనతోటి, సంక్షేమ ఫలాలు అభివృద్ధితోటి ముందుకెళ్ళిన ప్రభుత్వాన్ని మరి ఇప్పుడున్న ప్రభుత్వము మనల్ని నమ్మించి గొంతు కోసినట్టు చేసి మరి ఇటు పవలన్స్ కానీ అటు రైతులకు కానీ అన్ని రంగాలలో కూడా ఒక రకంగా ఇబ్బంది పనులు గురి చేస్తున్నారు. మరి ఎందుకంటే మనము అవన్నీ తరిలి కొట్టాలంటే మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే తోడుగా ఎంపీని కూడా గెలిపించుకుంటే మన పార్లమెంటు సభ్యుడు మన ఢిల్లీలో కూడా మన గురించి కొట్లాడే వ్యక్తి ఉంటారు. కాబట్టి మనమందరం కలిసికట్టి మన కారు గుర్తుపై ఓటేసుకొని మరి మన ఎమ్మెల్యేకి తోడుగా ఉంచుకుంటే మరి ఇంకా సిరిసిల్ల అభివృద్ధిలో, సంక్షేమ ఫలాల్లో కూడా ముందుంటుంది. మరి ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ మనందరూ తెలుసు, మరి మున్సిపాలకు ఎంపీ నిధులు అనేది 1 రూపాయి కూడా రాలేదు.
మరి టౌన్లో అభివృద్ధిలో కూడా రాలేదు. మరి ఎంపీకి ఓటేసి మనందరము గత 5 ఏళ్ల కింద ఎంపీకి ఓటేసి మన అభివృద్ధిని ఎలా కోల్పోయినాము. మరి ఇప్పుడు మనకు ఎంపీకి కొట్లాడాలంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మేధావి మన వినోద్ కుమార్ అన్న గారు, వారు కొట్లాడి ఇంతకుముందు మనకు కేంద్ర విద్యాలయం స్కూళ్ళు కానీ మరి మన జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా ఎన్నో పనులు కూడా చేయగలిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మనము మన బీఆర్ఎస్ పార్టీ మరి పనిచేయాలంటే మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలి. మరి అంతేకాకుండా కూడా ఇప్పుడున్న విద్యార్థులు కానీ మరి పౌండ్స్ వర్కర్స్ కానీ మరి మనకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 10 ఇంటికి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2,000 ఇస్తా అని చెప్పిండు. మరి అదే పెద్దవాళ్లకు 4,000 అని చెప్పిండు. మన ₹1,00,000 పాలి తులం బంగారం కూడా అని చెప్పిండు. మరి 5 నెలలు అవుతున్నాయి. మరి సిలిండర్ కూడా 500 అని చెప్పిండు. ఇట్లాంటి పథకాలు పెట్టి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నేత్ర పర్వంగా సాగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన విశ్వబ్రాహ్మణ మహిళలు స్వామి వారికి మంగళ హారతులతో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆలయ అర్చకుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు విశ్వబ్రాహ్మణ కుల బాంధవులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. స్వామివారికి నూతన వస్త్రాలతో పాటు కట్న కానుకలతో పాటు ఒడిబియ్యాన్ని పోసి మంగళ హారతులతో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో పాటు పిల్ల పాపలను చల్లంగా చుండేలా దీవించాలంటూ వేడుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎంపీపీ జనగామ శరత్రావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణుల సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎవరింటి పేరు వాళ్ళు మనసులో తెలుసుకోండి. వంశాభివృద్ధిరస్త ఎవరి గోత్రం వాళ్ళు మనసులో తెలుసుకోండి. నవగ్రహ ప్రియంత జన్మ లగ్న జన్మ నక్షత్ర నిధి వార యోగ కరణ దేవతా ప్రియంత నైరుతి దేశే ఉదకం విజేతః శ్యామేంద్ర గౌర శ్యామేంద్ర బాబా శ్యామేంద్ర అచ్చవగరజే ఉదకం విజేతః శుభాని వర్తంత ఆహారాత్రే స్వేత్యాతాం ఉత్తరాత్ర శుభః అగ్నే సంపద్యంతాం స్థానగారు శుభరగా సర్వేర్ష్యా ప్రియంతాం పవిత్రం యత్కోటి దేవతాస్త ప్రియంతాం స్వయం భో పురగా సమనమః ప్రియంతాం త్రయోదశి దేవాస్త ప్రియంతాం అష్టభోగాః ద్వాదశస్య ప్రియంతాం ప్రేతాం భగవాన్ స్వామి ఈశ్వరోభః ప్రేతాం భగవాన్ పితామహః ప్రేతాం భగవాన్ పితామహః సత్యేతా ఆశీస్సు పుణ్యః గణ వాచ్యంతాం వాచ్యతే ఓం ముద్గాదే వసుగనేతామగాయతే బ్రహ్మపుత్ర యవసనే చంద్రపురే వాజే శిశుప్రద్రవిద్యా సర్వతో నస్సుగ్రే భద్రో విష్ణుో నస్సుగ్రే పుణ్యమావదాయాజ్య యదపుత్రే యాజ్యాః పుణ్యేవ లక్ష్మీః పుణ్యామేవ తం లక్ష్మీం సంభావయతే పుణ్యాం లక్ష్మీం సంస్కృతే ఓం యత్ పుణ్యం నక్షత్రం తద్భర్వేదోపవిసంవిదా వేసూర్యోదయతే నక్షత్రం నైదయా వేసూర్యగత్యేదో యత్ర జఘన్యం పశ్యేత్ తావద్ కుర్వేతి కార్యస్యాత్ తానివా ఏతాన్యవ నక్షత్రాణి యాన్యేవ నక్షత్రాణి తేజ కుర్వేతి కార్యస్యాత్ పుణ్యాః ఏవ కుర్దేవ పుణ్యాః మమ సహ కుటుంబాన నవగ్రహ దేవత అందరూ నమస్కారం చేసుకోండి. ఎవరికైనా నవగ్రహ దోషం ఉన్నా కూడా తొలిపోవాలని దండం పెట్టుకోండి. అమ్మ అందరూ వింటున్నారా? నవగ్రహ దోషం అంతా కూడా తొలిపోవాలని దండం పెట్టుకొని ఎన్నిసార్లు చేసినా నవగ్రహ పూజలు ఇంకా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ నవగ్రహాలు మన జీవితాన్ని నడిపిస్తుంటాయి. సూర్యుడు మన ఆరోగ్యాన్ని నడిపిస్తుంటాడు, సూర్యగ్రహం మన ఆరోగ్యాన్ని నడిపిస్తుంటాడు, చంద్రగ్రహం మన మనసును నడిపిస్తుంటాడు. సూర్యగ్రహ దేవతాయే నమో నమః. మమ రక్షార్థం గృహరక్షార్థం సంభవ నమామి శిశిరం సోమం శంభుర్మకుటభూషణ గ్రహమండలేన ఆగ్నేయ భాగేన సాంగం సాయుధం పత్ని పుత్ర పరివార సమేతేన తండోధాన్యస్తోపరి చంద్రగ్రహానమావాహయామి పూజయామి. మమ రక్షార్థం గృహరక్షార్థం మమ రక్షార్థం గృహరక్షార్థం అనుకోండి. పూర్వక నమస్కారం సమర్పయామి. మమ రక్షార్థం గృహరక్షార్థం. తర్వాత బుధగ్రహానికి దండం పెట్టుకోండి. వాం బుధారిష్టే సంప్రాప్తే బుధ పూజాంత కార్యత బుధ ధ్యానం ప్రోక్షామి బుద్ధిపీడా శాంతే వాం ప్రియాంగులికాశ్యామ రూపేణ పదం బుధ
सर्वसर्वगुणोपै दम्बुदं प्रणमाम्यः बुधग्रहं साङ्गं सायुधं पत्नी पुत्र परिवार समेतः बुधग्रह नमाव मम रक्षार्थ गृह रक्षार्थ शुक्रग्रहाय नमः अंटू దండం పెట్టుకోండి शुक्रारिष्टे संप्राप्ते शुक्र पूजां कार्यत शुक्र ध्यानं प्रवक्ष्यामि कलत्रपीडोपशान्तेः रक शनिग्रहाय नमः अंटू దండం పెట్టుకోండి శనికి शन्यार्थ संप्राप्ते शनि पूजां कार्यत शनि ध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तेः नीलाञ्जन समाभास रविपुत्राय मग्नय छायामार्तान संबोधं तब्दमामि शनच्चर आरोग्य निवारण अर्थेन आरोग्य समस्या निवारण अर्थेन मम गुरुग्रह प्रति कार्याणि विजयोद्भव संपूर्ण अनुग्रह फल सिद्ध्यर्थं समस्त गुणरोग पीड निवारण अर्थेन भूगंड जलगंड वायुगंड वाहनगंड सर्पगंड समुद्रगंड శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ తెలియజేయమనగా ఈరోజు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఈ యొక్క లోక కళ్యాణార్థమై ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలి, ఆయురారోగ్యాలు, పాడి పంటలు కూడా అనుకూలంగా ఉండాలని ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పాడు, జరగబోయే విషయాలు కూడా ఎన్నో చెప్పాడు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మంగారిని ఆరాధిస్తూ ఉండాలి, బ్రహ్మంగారిని పూజిస్తూ ఉండాలని కూడా తెలియజేస్తూ సిరి వైశ్య మిత్ర సొసైటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘంలో సామూహిక పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘంలో వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో ఈ రోజు సిరి వైశ్యమిత్ర సొసైటీ ఆధ్వర్యంలో సామూహిక పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 100 మంది సుహాసినులచే ప్రత్యేక పారాయణం గావించారు. సిరి వైశ్యమిత్ర సొసైటీ అధ్యక్షురాలు ఉమాదేవి అల్లాడి లక్ష్మణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎల్లంకి సురేష్, పబ్బా సుధాకర్, ఎల్లంకి వెంకటేష్, గరిపల్లి రుక్కయ్య, గంగిశెట్టి నాగరాజు, దుమాల శ్రీనివాస్, కుక్కిరాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్నికా పరమేశ్వరి జీవిత చరిత్ర పారాయణం పుణ్యచారిత్రి నిన్ను నిరతమున పూజించు మమ్మమేమో శ్రీ కన్యక ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశుల వర్ణమున తెలియమ్మ ఈవాల కుసుమ శెట్టికి బిడ్డలు ఈవాల శిరమున చింతామణి యురములకు శ్రీవృతీతులు నాచెను కుసుమ దంపతులిరువురు వెంటనే పుష్పములు తల్లిరమ్మ హృదయమున ఆనందమాయనమ్మ బాలబాలికలప్పుడు వాసవి విరువాసములతో నపాటలు సాగెను క్రీడలకు 5 ఏళ్ల వయసు నిండే అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగెను సంగీత సాహిత్యము విద్య గొప్పగా నేర్చిరమ్మ శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడవమ్మ మమ్ము పుణ్యచారిత్రి నిన్ను నిరతమున పూజింతు మమ్మ మేము అష్టాదశ శాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ ఆశ్రమ. గంభీరపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో మహిళలు ఇంటింట ప్రచారం నిర్వహించారు.
గంభీరపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమీద్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీ ప్రభుత్వం ఏం చేసింది ఇంటింటా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ నాయక్, అక్కపల్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారికి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపిస్తే మనకు బీడీ కంపెనీలు మూతపడాయి, ఉపాధి రేట్లు పెంచిర్రు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తుర్రు, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి చేతి గుర్తుకు ఓటేసి అధిక సంఖ్యలో మెజార్టీ తీసుకురావాలని గంభీరపేట మండలం నుంచి నేను కోరుతున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలోని సీతారాం బజార్, పద్మశాలి వీధి, అదేవిధంగా బెస్తవాడలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది మహిళలు మేము సైతం కాంగ్రెస్ వెంట, మేము సైతం కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకి మద్దతుగా ప్రచారానికి వస్తామని పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరుమణులందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చేసినటువంటి సందర్భంలో పట్ల యావత్ తెలంగాణ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం కట్టడం జరిగింది. అదేవిధంగా గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏదైతే 400 గ్యాస్ ధర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర మోడీ ప్రభుత్వం 2014 వచ్చేసరికి 1250 రూపాయలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే మహిళా సోదరులందరికీ ఒక అండగా నిలినటువంటి సందర్భాన్ని ఇవాళ మహిళా సోదరులందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి నెల టీఆర్ఎస్ ప్రభుత్వం గుదిబండలాగా చేసినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ప్రతి నెల 1500 నుంచి 2000 వస్తున్నటువంటి సందర్భంలో చాలామంది మహిళా మందులు ఏదైతే పెన్షన్ వచ్చినట్టు ఆ పెన్షన్ని మన విద్యుత్ ఛార్జీలు కట్టడానికి ఉపయోగిస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషితోటి ఆనాడు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని 100 రోజుల లోపట్నే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమం లోపట ఏదైతే గృహాలకు 200 వరకు ఉచిత విద్యుత్ అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఇవన్నీ ఒక్కైతే కేంద్రంలో ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడమే లక్ష్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా కార్యకర్తలు కానీ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, అందరికీ కూడా సమన్యాయం జరుగుతున్న ఆలోచన కొద్దీ ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని నెట్టేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి గంభీరపేట ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కురుక్షేత్రంలో మనమందరం కూడా మన ప్రియతమ నాయకుడు వెలిచాల రాజేందర్ గారికి మనమందరము మన మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి చేతి గుర్తుపైన ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారు మనందరికీ సుపరిచితులు. వారి నాన్నగారు వెలిచాల జగపతిరావు గారు జగిత్యాల శాసనసభ్యులకి అదేవిధంగా కరీంనగర్కి శాసనసభ్యులుగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే ఘనత వారికి చెందుతుంది. కాబట్టి దయచేసి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పెద్దలు కేకే మహేందర్ రెడ్డి ఆదేశానుసారం ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా గంభీరపేట మండల కేంద్రంలో అత్యధిక కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుండి వెలిచాల రాజేందర్ గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు పడడంతో ఓ వ్యవసాయ పొలంలోని పశువుల గ్రాసం దగ్ధమైన సంఘటన ముస్తాబాద్ మండలం పోతుగల్లో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం పోతుగలకు చెందిన నిమ్మల అంజయ్య, కోల అబ్బగౌడ్, పెన్నవనేని మాధవరావు రైతుల వ్యవసాయ పొలాలపై ఉన్న విద్యుత్ తీగలు భారీగా వేసిన ఈదురుగాలులతో ఆదివారం సాయంత్రం ఒకదానికొకటి తగలడంతో నిప్పు రవ్వలు కింద పడ్డాయి. దీంతో వరి కోతలు పూర్తి అవ్వగా పొలంలో ఉండిపోయిన పశుగ్రాసం అంటుకుని సుమారు 7 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన రైతులు చుట్టుపక్కల వ్యాపించకుండా ఆర్పటంతో పక్కనే ఉన్న వారి పొలాలకు ఎలాంటి నష్టం జరగలేదు. లూజ్ వైర్లు తొలగించాలని గతంలో విద్యుత్ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల కోసం కాపాడుకుంటూ గడ్డి పూర్తిగా దగ్ధమైందని, సుమారు రైతుకు 10,000 చొప్పున నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డి కాలింది, అటు వరి చేను ఉన్నది, ఇక్కడ గడ్డీలు ఉన్నాయి. గడ్డి కూడా కట్టలు కట్టేసుకున్న 50,000-60,000 గడ్డి నష్టం కూడా జరిగింది. ఇవాళ ట్రాక్టర్లు పెట్టుకున్నా, ట్రాక్టర్ల గురించి రమ్మని కూడా చెప్పినా, లేబర్ కూడా రమ్మని చెప్పినా సాయంత్రం వేసుకోపోదామని చెప్పుకొని
అనే వరకల మధ్యలో వరకల నాకు 2 గంటల మధ్యలో వరకల కరెంటు వైర్లు మెరుగులు దుంకి మొత్తం గడ్డి కట్టలు కాలిపోయిన దానికి నాకు ఇప్పుడు నష్టం జరిగిపోయింది. నాకు బలరకు కూడా గడ్డి లేకుండా అయితే పశువులు ఇప్పుడు ఏడా గడ్డి లేకుండా అయిపోయింది. నాకు నష్టం ఏం జరిగామిస్తారో దానికి గడ్డి మాత్రం నాకు కాలిపోయింది. కరెంటు వైర్లతోటి గురించి నాకు నష్టం జరిగింది. ఆ వైర్లు మీద మెరుగులు వాడి కాలిపోయింది గడ్డి నాకు. నేను ఒక 50 గంటలు కట్టించినాము. ఆ కరెంటు వైర్లు లూజ్ ఉండి అవి వైర్ మీద వైర్ టచ్ అయ్యి మండి ఆ మెరుగులు ఆ గాడుపు కన్నా ఇటు మా పొలంలో పడ్డాయి. మాకు బాగా నష్టమైంది. అన్నీ మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడు 50,000 నష్టం జరిగింది సార్. ఓటు బ్యాంకు రాజకీయం కాకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అల్లాహ్ అక్బర్ అంటే కడుపు నిండదు, జీసస్ అంటే కడుపు నిండదని రేపటి నుంచి ప్రచారంలో కేటీఆర్ ను ఒక్కసారి అనమనండి అని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెండబోయిన గోపి అన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తూ ప్రధానిపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు కౌంటర్ గా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 10 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా సమస్యల్ని ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చినా వారి సమస్యలు ముందు పరిష్కరించాలి. పట్టణంలో దేవాలయం భూములు కబ్జాకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ నాస్తికుడని, అలాగే బోయినపల్లి వినోద్ కుమార్ కూడా పెద్ద నాస్తికుడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దుమాల శ్రీకాంత్, పట్నాల శేఖర్, పల్లికొండ నరసయ్య, సొక్కి శ్రీనివాస్, లాగల బాలయ్య, వట్టెం మహేష్, పిల్లిరాజు, వెలిసల అభినయ్, బుప్ప మహేందర్, బెల్షాల అజయ్, వడ్నాల రాము, వడ్నాల మధు, సిద్ది దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు వెంబడి తిరుగుతున్న హిందూ సోదరులందరికీ చెప్తున్నా నేను ఈరోజు బహిరంగంగా ప్రచారంలో భాగంగా జై శ్రీరామ్ అంటే కడుపు నిండది అని అంటుండు కదా మీ కేటీ రామారావు. ఓటు బ్యాంక్ రాజకీయమే లేకుంటే రేపటి రోజున ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినా కానీ ఒక్కసారి అల్లాహు అక్బర్ అంటే కడుపు నిండదని అన్నానుండి ధైర్యం ఉంటే, ఒక్కసారి జీసస్ అంటే కడుపు నిండదని అనమనుండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేటీ రామారావు వెంబడి ఉండే హిందువులందరూ, టీఆర్ఎస్ పార్టీ పనిచేసే హిందూ బంధువులందరూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను చులకన చేసి మాట్లాడి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదంటావా? మరి అదే ముచ్చట చెప్పు రేపొద్దున అల్లాహ్ అక్బర్ అంటే కడుపు నిండదాను, జీసస్ అంటే కడుపు నిండదాను రేపొద్దున నుండి అనాలి. నువ్వు నికార్స్ అయిన హిందువు అయితే, మా నాయన గుడిగట్టిండని చెప్పుకుంటాను కదా, నువ్వు నికార్స్ అయిన హిందువు అయితే ఈ 2 మాటలు రేపు పొద్దుటి ప్రచారంలా నువ్వు ఎక్కడ పాల్గొన్నా అని చూపెట్టు. ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి. నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయం నీది, అది కానట్టయితే రేపు అనాల్సిందే నువ్వు అల్లాహ్ అక్బర్ అంటే కడుపు నిండదు, జీసస్ అంటే కడుపు నిండదు. ఈ 2 విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దీనికి కట్టుబడి ఉంటావా అని అడుగుతున్నాం. పెట్రోల్ ధర పెరిగింది, క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది, మోడీ ధరలు పెంచినట్టున్నావు. మరి ఎందుకయ్యా నీ రాష్ట్ర స్థాయి ట్యాక్స్ ఎందుకు పెట్టినావు పెట్రోల్ మీద? అన్ని రాష్ట్రాలలో 10 రూపాయలు తక్కువ ఉంటే నువ్వు అధికారంలో 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 10 రూపాయలు ఎక్కువ ఉంది కదా, మరి దేనికోసం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు నాస్తికునివి. నువ్వు పెట్టిన వ్యక్తి ఎవరైతే పార్లమెంట్ సభ్యునికి పోటీ చేస్తున్న వినోద్ రావు ఉన్నాడో ఆయన ఒక నాస్తికుడు. మీరందరూ కలిసి ఈ హిందూ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్న కాక మొన్న సిరిసిల్లాలో దేవాదాయ భూములను కబ్జా చేసి నీ ఎంబడి ప్రచారంలో తిరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. మరి అది నిర్ధారణ అయి వాళ్ళు పెట్టిన లేఅవుట్ క్యాన్సిల్ అయింది. దేవాదాయ 3 గుంటల 3.5 గుంటల భూమిని కబ్జా చేసిరని చెప్పి మున్సిపల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు. అయినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళని ఎంబడి తిరుగుకుంటా నువ్వు ప్రచారం చేస్తానవే. ఎవరు నమ్ముతాడా నేను? 10 ఏళ్ళు నీ డేట కనవల్లే. ఇక మార్కెట్లకు పోతే గా అమ్మ అడిగిందట, దాని సమాధానం చెప్పు. ఇక పాత మార్కెట్లకు ఎట్లయినా నువ్వు వాళ్ళని మార్కెట్ ఖాళీ చేసి వాళ్ళ ఉపాధిని నేను లేకుండా చేస్తాను నిర్ధారణ చేసి మున్సిపల్ వాళ్ళని 10 సార్లు పంపి ఆ మార్కెట్ను ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసినావు. నువ్వు ఓటులు అడిగే హక్కు నీకున్నదా ఆ మార్కెట్లకు పోయి? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 10 సార్లు ఉద్యమం చేస్తే 4 కేసులు పెట్టిన తర్వాత అక్కడికి మార్కెట్ ఎత్తేసే పరిస్థితిని ఆపింది. మరి ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? ఈరోజు ఎన్నడు ఉన్నాడో లేడో కానీ ఎలక్షన్లో భాగంగా ప్రభుత్వం లేదు కనుక, అధికార దాసోహం లేదు కనుక, అధికారం లేదు కనుక వచ్చిన పండుకొని ప్రచారం చేస్తున్నావు. ఇలా నువ్వు కానీ నీ వినోద్ కుమార్ కానీ ఏం చేసిండు అన్నది ప్రజలందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం,
ఇంకొకసారి మోదీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అపనిందలు వేసే పరిస్థితుల్లో నీది నువ్వు చూసుకోవాలి, నేనేం చేసిన అన్నదాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి. నీ పక్కకున్నదాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బండి సంజయ్ ఏం చేసిండో చెప్పాలన్నాడు. 100 సార్లు చెప్పినాం. ఒక బుక్లెట్ ఓపెన్ చేసినాం, ప్రెస్ క్లబ్ సాక్షిగా దీంట్లో దాన్ని ఓపెన్ చేసి చూపెట్టినాం. చదువుకో నువ్వు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంగా ప్రభుత్వం లేకపోతే నువ్వు 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేద్దు అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో నువ్వు ఆలోచించాల్సి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనుక ప్రజలంతా గమనిస్తున్నారు. నీ సినిమా బంద్ అయింది. కేటీ రామారావు గారు మీరు ఇక సిరిసిల్లాను విడిచిపెట్టాల్సిందే. భారతీయ జనతా పార్టీని, మా యొక్క అభ్యర్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు ఏమన్నా మేము ఊపుకునే పరిస్థితి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. 3 దశాబ్దాల ముచ్చట 30 ఏళ్ల తరువాత ఒకే వేదికపై మిత్ర బృందం. జ్ఞాపకాల నెమరు కళ్ళు చిమర్చిన వైనమిది. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్ళంతా 3 దశాబ్దాల తరువాత ఒక్కచోట చేరట అపూర్వ ఘట్టం ఇది. 3 దశాబ్దాల తరువాత దోస్తులంతా ఒక్కచోట చేరిన అపూర్వ ఘట్టం ఇది. సిరిసిల్ల పట్టణంలోని సాహితీ విద్యా సంస్థ పాఠశాలలో 1994-95 సంవత్సరంలో 10వ తరగతి చదివిన అప్పటి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈరోజు సిరిసిల్ల వాసవి గార్డెన్ లో ఆవిష్కృతమైంది. నాడు పాఠశాలలో బోధించిన గురువులను సాదరంగా ఆహ్వానించి వారికి పాదాభివందనం చేస్తూ వారికి పూలమాలలు, శాల్వాలతో ఘన సత్కారం చేశారు. సుమారు 3 దశాబ్దాల కింద విడిపోయిన మిత్రులంతా కలిసి చేసుకున్న సంబరం. కలిసి చదువుకున్న స్నేహితులు కాల గమనంలో ఉద్యోగాలు, ఉపాధి మార్గాల పేరిట వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన గతం. యాంత్రికంగా మారిపోయిన జీవన యానంలో ఎక్కడో తెలియని వెలితి. దాన్ని పూడ్చడం ఎలాగో తెలిసిన అనిశ్చితి. ఇప్పుడు తట్టిందో ఆలోచన. వాళ్లకు ఇన్నేళ్లుగా దూరమైన ఆనందం అక్కడెక్కడో చదువుకున్న పాఠశాలలో వదిలేసుకున్నట్టు గుర్తొచ్చింది. అంతే. ఎక్కడెక్కడో ఉన్న చిన్ననాటి స్నేహితులందరికీ కబురు వెళ్ళింది. 5వ తేదీన కలుసుకుందామని నిర్ణయం జరిగింది. అంతే. అందరూ కలిశారు. గతం తాలూకు జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. గుర్తు పట్టకుండా మారిపోయిన ఆకారాలు మెల్లమెల్లగా ఆనవాళ్లు పట్టుకున్నారు. కలిసి చిన్ననాడు చేసిన అల్లరి చేష్టలు, చిలిపి పనులన్నీ నెమరు వేసుకుని తమ మనసు పొరల్లోంచి ఆవేశాన్ని తన్నుకు వచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత మాట్లాడుకున్నా తరగని సంగతులు వాళ్లకు సొంతమయ్యాయి. ఆటపాటలు, విందు వినోదాల్లో మునిగి తేలారు. బరువైన అనుభవాలతో తిరిగి అందరూ ఒక్కటైనందుకు ఆనందంతో ఒక్కొక్కరి ఫేస్ 1000 వాట్స్ బల్బు లాగా వెళ్ళిపోతుంది. సంతోషం. మరి చికాకులు, చింతలు, అంతా మటుమాయమై మీరు ఏం చేస్తారు ఇవాళ అనేది మీరు రేపు ఏమవుతారు అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో, మీ తల్లిదండ్రుల గురువుల మార్గదర్శకత్వంలో మీరు కూడా మీ జర్నీని చాలా విజయవంతంగా కొనసాగించండి. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగండి. మీ అందరూ సీతాకోకచిలుక. ఓకే, ఒకసారి మీరు చప్పట్ల సౌండ్ వింటే ప్రీలైన్సేషన్ ఎలా అవుతుందో అర్థమవుతుంది. రైట్. వేదిక మీద ఉన్న మా ఉపాధ్యాయులు అందరికీ మాదొక చిన్న కలిసి ఇప్పుడు కూడా అది ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునేందుకు మరొకసారి మీరు నిజానికి ఈ పెద్దలు కొట్టాలనే కోరిక ఏ ఉపాధ్యాయులకు ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో మా వాళ్ళు చెడ్డ మార్గంలో ఉంటున్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఇంత మంచి కార్యక్రమం అయిన తర్వాత పెద్ద మాట్లాడచ్చు. ఇక్కడ ఈ పెద్ద దెబ్బలు పట్టే పరిస్థితి లేనే లేదు. అసలు పక్క పెట్టండి, ఏదో గమ్మత్తు కార్యక్రమం కావచ్చు. కానీ పూజారి భక్తుడు భుజం మీద ఒక చెడి కొడతారు సార్, అది కొట్టండి సార్ ప్లీజ్. ఎందుకంటే మీరు అందరు దేవుళ్ళే మాకు, కాబట్టి మీరు 100%
అప్పుడు చెప్పినప్పుడు మేము ఫీల్ అయినాం. అవన్నీ గుర్తించుకొని మా పిల్లలకు, మా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చెప్తున్నాను సార్. నేనైతే ఆల్మోస్ట్ నేనైతే చెప్తే చాలా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి ఎందుకు నీకు అవసరమో చెప్తారంటారు, కానీ మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే సార్ మీరు చెప్పినట్టుగానే మా పిల్లలకు కూడా మంచి మంచి మాటలు చెప్తూ బాగా చేస్తామని దాదాపు 5 years అని ప్రామిస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ వచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ అందరూ ఆర్గనైజ్ చేసినందుకు. స్పెషల్లీ నాకు ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసి మా షాప్లో స్టాఫ్, వాళ్ళు కూడా నా షాప్లో స్టాఫ్ 5 పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా ప్రోగ్రామ్ ఏం చేసినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నా షాప్లో స్టాఫ్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ అందరు ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ చేతుల మీదుగా గోపాలరావుపల్లి గ్రామ శాఖ యూత్ అధ్యక్షుని రంగు మణికుమార్ గౌడ్ను నియమిస్తూ నియామక పత్రం అందించారు. నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ పలువురిని నియమిస్తూ నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్, చిన్నలింగాపూర్ ఎంపీటీసీ బైరవేని రాము, గోపాలరావు, పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు సునీల్ రెడ్డి, పెద్దూరి తిరుపతి, కూతురు రాజు, జిలేందర్ రెడ్డి, బైరి రమేష్, మిరాల శ్రీనివాస్ యాదవ్, బొద్దుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గోపాలరావుపల్లి గ్రామంలో యూత్ మండల అధ్యక్షునిగా నేను గ్రామ అధ్యక్షునిగా రంగు మణికుమార్ గౌడ్ గారిని నియమించడం జరిగింది. ఎలవెల్లా పార్టీకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. గోపాలరావుపల్లి గ్రామానికి సంబంధించిన రంగు మణిగౌడ్ గారిని తంగలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ గారు గోపాలరావుపల్లి గ్రామ యూత్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారి నియామకానికి సహకరించినటువంటి గోపాలరావుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ కమిటీ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు వారందరి సహాయ సహకారంతో మణిగౌడ్ గారిని యూత్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారి నియామకానికి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోపాలరావుపల్లి గ్రామంలో పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ అభివృద్ధికి దోహదపడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా యూత్ అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేయాలి. అలాగే ఏదైతే మన వెల్చాల రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఆయనకు వాళ్ళ బూతులలో గ్రామాన యూత్ కాంగ్రెస్ సభ్యులందరూ కష్టపడి మెజార్టీ వచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి యూత్ కాంగ్రెస్ వారికి తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లాల కనకరాజు పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎలిచాల రాజేంద్రరావుకు తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్టు తెలిపారు. గత కేసీఆర్ సర్కార్ మాటలు అణగదొక్కారన్నారు. మాలలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కేసీఆర్ ఎదగకుండా చూశారన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు పెద్దపీట వేస్తుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తామంతా ముందుండి ఎంపీ అభ్యర్థులుగా గెలిపించుకుంటామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మరియు మాల మహానాడు నాయకులు, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లాల కనకరాజు, రాష్ట్ర వైస్ చైర్మన్ మేడి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాలుక సత్యం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం, కరీంనగర్ జిల్లా చైర్మన్ దుంపల జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాలలు రాజకీయ జేఏసీలో క్రియాశీలమైన సభ్యులుగా పనిచేసినాము. గల్లీ నుంచి ఢిల్లీ వరకు
తెలంగాణ రాష్ట్రంలో మాలలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ పిలుపునిచ్చినా తెలంగాణ ఉద్యమం గురించి ఆ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏకైకంగా పనిచేసిన కులం అంటే ఓన్లీ మాల కులం చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టికల్ 3 ద్వారా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నా చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయన్న బాబాసాహెబ్ ఆలోచన విధానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, దళితుల మోసం చేయడం జరిగింది. 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తా అన్న కేసీఆర్ గారు 3 ఎకరాల భూమిగా కూడా మోసం చేయడం జరిగింది. దళిత బంధు ప్రపంచంలోనే ఒక అత్యధిక మంచి స్కీమ్ అని సంబరపడ్డాం. అది కూడా కార్యకర్తలకు తప్ప, పార్టీ కార్యకర్తలు తప్ప నిజమైన దళితులు, నిరుపేద దళితులకు దళిత బంధువులు మోసం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 100% దళిత బంధు ఇస్తే 10% మాల సామాజిక వర్గానికే వచ్చింది, 90% వేరే వర్గానికి వెళ్ళిపోవడం జరిగింది. అందులో కూడా నష్టపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ రాష్ట్రంలో మాలల సంక్షేమం కోసం పనిచేయాలంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంటు పదవుల అభ్యర్థులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని కాన్స్టిట్యూన్సీ సంబంధించిన మాల సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి, మెజార్టీ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తిస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలే కాకుండా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ సంక్షేమ పథకంలో నష్టపోవడం జరిగింది. అభివృద్ధి జరుగుతుందన్న పేరు మీద ఏ సామాజిక వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు. అన్ని వర్గాలు, తెలంగాణ సామాజిక వర్గాలు, అన్ని కులాలు అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. అలాగనే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా 17 పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా సిరిసిల్ల అసెంబ్లీ వర్గ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలు, మాదిగ సామాజిక వర్గం, అన్ని సామాజిక వర్గాలకు మన వెల్చాల రాజేందర్ గారి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. జై భీమ్, జై. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మాలల జేఏసీ అంటే మాల సంఘాలు అన్నీ కూడా ఏకతాటికి వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇవాళ 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఇవాళ పొందబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇలా భారత రాజ్యాంగం ఉంటే వీళ్ళు చేసే అక్రమాలు, వీళ్ళు చేసే దోపిడీ విధానాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని తొక్కిపెట్టాలని చెప్పి ఈ మతోన్మాద శక్తులైనటువంటి బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కుట్రవాన్ని ఇవాళ సనాతన ధర్మం కాడికి తీసుకుపోయి ఇలా భారతదేశాన్ని ఎక్కడికో మళ్ళా ఒక 50, 60, 100 సంవత్సరాల కిందకి తీసుకుపోతామని కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ కుట్రను ఛేదించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వేసేటప్పుడు ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ కానీ, ఎస్సీ రిజర్వేషన్ కానీ కాపాడుకోవాలంటే, ఇలా ఓబీసీ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించి ఇవాళ బీజేపీ పార్టీని ఓడగొట్టి ఇలా ఏదైతే అనుకున్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మాలమాలాడి తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఇలా అదే కాకుండా ఇలా భారతదేశంలో ఇలా తెలంగాణ తెచ్చుకుంటే మనం బాగుపడతామనే ఉద్దేశంతో తెచ్చుకున్నాం. అందులో మాలలు సామాజిక వర్గం ముందు వరుసలో ఉండి కొట్లాడితే ఇలా మాలలకు పూర్తిగా కేసీఆర్ అనేక అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి మాలలను కూడా రాజకీయం ఎదగకుండా తొక్కి పారేసి ఇలా మాలలకు తీరని అన్యాయం చేసింది. కాబట్టి ఇలా తుడిచిపెట్టుకొని పోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇలా కోరుకునేది ఒకటే, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అందరూ కూడా ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ఒక్కతాటికి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి నేను మాల సంఘాల జేఏసీ మాలవనాడు రాజ్యాంగం నేను కాపాడుకుందామని పిలుపునిస్తూ ఉన్నా. బీజేపీ ప్రభుత్వంతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, మూడోసారి మళ్లీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెరుగు అంజగౌడ్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా మండలంలో గోపాల్పల్లి, చిప్పలపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు మెరుగు అంజగౌడ్ అధ్యక్షతన పార్టీ నేతలు గడప గడపకు ప్రచారం నిర్వహించారు.
బీజేపీని మళ్లీ మూడోసారి అధికారంలోకి తేవాలని, అభివృద్ధిని కొనసాగించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి బీజేపీకి అనూహ్య స్పందన వస్తుందని అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రచారంలో భాగంగా ప్రజలు ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ను గెలిపించుకోవడంతో పాటు మోడీ ప్రభుత్వానికి అండగా నిలవబోతున్నామని స్వచ్ఛందంగా చెప్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సౌళ్ల క్రాంతి, బాద నరేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వరి వెంకటేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చిగురు వెంకన్న, మహిళా మోర్చా అధ్యక్షురాలు మహేశ్వరి, ఎస్టీ మోర్చా అధ్యక్షులు మోహన్ నాయక్, ముస్తాబాద్ సహకార సంఘం డైరెక్టర్ గిరిధర్ రెడ్డి, శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు మెంగరి మహేందర్, ఎదునూరు గోపి, నామాపూర్ ఉప సర్పంచ్ తిరుపతి, జిల్లాల మల్లేశం, మీస శంకర్, సత్తయ్య, కదిరి తిరుపతి, కళ్యాణ్, సుద్దాల స్వామి, ఓరగంటి సత్యం, ఊరడి రాజు, బుర్ర శ్రీను, స్వామి, మిర్రా శ్రీను, అజయ్ బాబు, ఎల్లం గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కి జై. పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, జై జై మాతా భారత్ మాతా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 100 పథకాలు ఇస్తున్నాం. అవన్నీ బయటికి ఇక్కడ ఉన్న మీడియా చెప్పదు కానీ 100 పథకాలు ఈరోజు మనకు ఉచిత బియ్యం, ఇవన్నీ కూడా మోదీ గారిని ఆలోచించి మనం ఓటేయాలి. మహిళలకు రిజర్వేషన్ ఎప్పుడే కానీ చేసి చూపించింది నరేంద్ర మోదీ. 33% మహిళలకు అన్నిట్ల హక్కులు, మహిళా సాధికారత సాధించింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా మాతాకి జై. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. భారత్ మాతా కి జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, జై జై మాతా భారత్ మాతా. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. ఈరోజు గోపాల్పల్లె, లంబడితండ, చిప్పల్పల్లి గ్రామాలలో మన హిందూ టైగర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవ బండి సంజయ్ కుమార్ గారి ప్రచారం నిమిత్తం ఈరోజు ముస్తాబాద్ మండలంలోని ప్రతి బూతు అధ్యక్షులతో పాటు ప్రతి బూతు కార్యకర్త, ఎందుకంటే నరేంద్ర మోడీ వెంట మేమున్నామనే లక్ష్యంతో ఢిల్లీలో నరేంద్ర మోడీ, గల్లీలో బండి సంజయ్ అనే నినాదం ప్రతి ఊరికి ప్రతి గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బీజేపీ కుటుంబ సభ్యులందరూ తరలివచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఉద్యమం అంటే ఈ ప్రచారం మొదలుపెట్టడం ఈరోజే మొదలైంది కాదు. గత 15 రోజులుగా ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం, ఘర్ ఘర్ బీజేపీ అనే నినాదం కేంద్ర పార్టీ ఏదైతే ఇచ్చిందో దానికి సగుణంగా ప్రతి ఇంటికి బీజేపీ 3 సార్లు వెళ్ళాలనే సంకల్పంతో ఇప్పటి వరకు డోర్ స్టిక్కర్లు కానీ కరపత్రాలు కానీ పంచడం జరిగింది. అదేవిధంగా కొద్ది రోజుల్లోనే మే 13వ తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నదనే సందర్భంలో ఈరోజు ప్రతి పల్లెను ప్రతి తండాలను తట్టే విధంగా ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ తరఫున ప్రచారం మొదలుపెట్టినాం. ఇట్టి ప్రచారము ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో తిరుగుతుంది. ప్రతి ఇంటికి బీజేపీ కరపత్రం వెళుతుంది. ఎందుకు పనులు ప్రపంచ దేశాల సైతం నరేంద్ర మోడీ గారిని పొగుడుతున్నాయంటే మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మన దేశం ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి పట్టం కట్టదు. కానీ నరేంద్ర సంక్షేమ పథకాలు అందాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడు నీడ విద్య వైద్యం అందాలనే సంకల్పం ముందుకు తీసుకువెళ్తాం. ప్రపంచ దేశాలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని బాస్ అనే పిలుస్తున్నాయి. మన దేశంలో మన రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారిని చిన్న చూపు చూస్తున్నారు. నాయకుడిని మనం ఎన్నుకుందామా లేదా పప్పు అనే వ్యక్తిని ఎన్నుకుందాం, మీరే ఆలోచన చేయాలి. ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా మీరు దయచేసి ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్ళండి, ఒక్కసారి కాదు 4 సార్లు వెళ్ళండి అనే సంకల్పంతో ఇవాళ నాందివలికన ముస్తాబాద్ మండలంలో చిప్పలపల్లి గ్రామంలో నుంచి మొదలుపెట్టినాం. ఈ యాత్ర ప్రతి ఊరికి ప్రతి వాడకు చేరుతుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మే 8 బుధవారం రోజున 10% యారాన్ సబ్సిడీ కోసం జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్ పిలుపునిచ్చారు.
ఈ రోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రావతి సొసైటీ వద్ద పవర్లూమ్ యూనియన్ వార్డుల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశంలో పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సమస్యలను పెద్ద ఎత్తున ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా మే 8 బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు నెహ్రూ నగర్ భవానీ ఫంక్షన్ హాల్లో పవర్లూమ్ కార్మికుల విస్తృత స్థాయి సమావేశాన్ని జరపాలని, అదేవిధంగా ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని ఓడించాలి, కార్మిక చట్టాలు హక్కుల రక్షణ కొరకు ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, గుండు రమేష్, సబన్ చంద్రకాంత్, కంది మల్లేశం, బెజ్జగం సురేష్, సదానందం, దశరథం, దామోదర్, గణేష్, విజయ్ ప్రసాద్, తిరుపతి, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సోదరులతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా వర్కర్లకు రావాల్సినటువంటి 10% యారాన్ సబ్సిడీ మీద చర్చ జరిగింది. మరి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానని 10-15 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. కానీ ఇంకా దాని ప్రతిపాదనలు ఇంకా ఏడీ ఆఫీస్ గారికి పంపించలేదు. కాబట్టి వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ఈ 3-4 రోజుల లోపలనే మరి వాళ్ళకు కార్మికులు రావాల్సినటువంటి యారాన్ సబ్సిడీ విడుదల చేయాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ కార్మికులు నేరుగా వాళ్ళకు లబ్ధి జరగాలంటే మరి వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే ప్రారంభించి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళకి శాశ్వత ఉపాధి కల్పించే దిశ కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే గత ప్రభుత్వం వర్కర్ టు ఓనర్కి సంబంధించినటువంటి 10 ఏళ్ల సంది కాలయాపన చేసి కేవలం షెడ్లు మాత్రం నిర్వహించడం జరిగింది. కానీ అక్కడ షెడ్ల వరకే పూర్తి చేసి ఆపి మరి కార్మికులు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం మరి మానవత దృష్టితో ఆలోచించి మరి ఇక్కడ కార్మికులకు ఆత్మహత్యలు జరగకుండా వాళ్ళ స్వయం ఉపాధి కొరకు మరి వాళ్ళకే ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకు సాంజలు ఇచ్చి వాళ్ళకే ఉత్పత్తి చేస్తే వాళ్ళు ధైర్యంగా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ దిశగా ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మరి ఇండియా కూటమిలో భాగంగా ఇక్కడ మరి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా మన తెలంగాణ మొత్తం పవర్లూమ్ కార్మికులందరూ కాంగ్రెస్కు మద్దతు తెలపాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఈరోజు వివరిస్తూ ఉంది. కట్టు బానిసలు చేసే విధంగా ఈరోజు చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి బీజేపీని ఇక్కడ ఉన్న బండి సంజయ్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కార్మిక వర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఈరోజు కార్మిక వర్గం నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి మరి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అంతా ముఖ్యంగా పవర్లూమ్ వర్కర్లందరూ మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు మరి అంబాబాయి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున కార్మికులతోటి మన యారాన్ సబ్సిడీ గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు అందరి డీటెయిల్స్ అందరికి సంబంధించిన వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మొత్తం సాయంత్రం అందరూ పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-23 సంవత్సరాల 10% యారాన్ సబ్సిడీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే అందించాలని, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే పూర్తి చేసి మరి ప్రభుత్వం అందించాలని తదితర డిమాండ్ల మీద ఇక్కడ కార్మికులంతో చర్చించి మరి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఈ విషయం పైన మరి మే 8వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 4 గంటలకు నెహ్రూ నగర్లోని అంబాభవాని ఫంక్షన్ హాల్లో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మన కార్మికులకు సంబంధించినటువంటి 10% బతుకమ్మ చీరల 10% యారాన్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకం అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి తీసుకెళ్లడంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక చట్టాలను హక్కులను హరించే విధంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులను మళ్ళీ కట్టుబానిసలు చేసే విధంగా చట్టాలను తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టాలు కనుక అమలైతే మన కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కనుక మళ్ళీ కార్మిక వర్గం బీజేపీకి ఓటేసి గెలిపిస్తే కనుక మన పోరాడి
స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న మన చట్టాలు హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసేయమని చెప్పి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కనుక ప్రతి ఒక్క కార్మికుడు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా చేయాలి. అదేవిధంగా మన కార్మిక చట్టాల హక్కుల గురించి మన అనుబంధంగా ఇండియా కూటమిలో భాగంగా భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా బలపరిచి ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా కార్మికులందరూ చేయాలి. మన సమస్యల పరిష్కారం కోసం CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలి. 10% RN సబ్సిడీ కావచ్చు, వర్కౌట్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్లుండి బుధవారం రోజున మే 8వ తేదీ బుధవారం రోజున అంబాబాయి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశానికి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి ఒక్కరు రావాలి అని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.